ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం పాడుకుందామండి. కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో, చీకటి చెరలో ఛేదించినావు నీతి భాస్కరుడా, నీవు నాకున్నావు ప్రేమామృతం. నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి, ప్రేమామృతం. నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం చూసుకుందామండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవేనయ్యా అంటున్నాడు భక్తుడు ఇక్కడ. అవును, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదవు. ఆయన దయలో, ఆయన ప్రేమలో మనం కప్పబడితే మనకి ఆశీర్వాదములే అని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆయన ప్రేమించే వారికి ఇవన్నీ మరి ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు కూడా నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పిదమంటున్నాడు దావీదు భక్తుడు. మరి నిజమేనండి, ఆయన కేడెముతో కప్పినట్లు మనల్ని కప్పితే ఇక మనకి ఏ కీడు కూడా రాదు. మన దేవుడు రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరుస్తాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనం యోగ్యులుగా సిద్ధపాటు కలిగి ఉందాం. నా గృహంలోకి రావటానికి నేను యోగ్యుడను కానన్నాడు శతాధిపతి. నిజమే, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా మనం యోగ్యత కలిగి ఆయన బిడ్డలుగా మనం జీవించాలి, నడుచుకోవాలి. మరి ఇటు వాగ్దానాలు బట్టి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. దేవుడు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. బైబిలే మనకు అన్ని నేర్పిస్తుంది కాబట్టి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. చిన్న ప్రార్థన. స్తోత్రములు ప్రభా, ఇట్టి మాటలు నేను వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డల హృదయంలో నీరు గట్టి ఫలింపు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.